సమస్య ఉంది. ఇప్పుడు జెండాలు పెట్టాడు, జెండాల పైన పెట్టాడు అంటే అది చాడు తవ్వుకుంటానని అది ఒక సింబల్ ఉంటుంది అన్న. అది ఆడి వరకు ఇది ఉండొచ్చు. సర్వే నెంబర్ ఉంది కదా, ఆ సర్వే నెంబర్ అక్కడి వరకు ఇది కరెక్ట్ ఉండొచ్చు, అవతల వేరే మంది ఉండొచ్చు. వాడు పెట్టింటాడు ఏడీనో లేకపోతే ఏడీనే. ఇంట్లోకి వెళ్ళే ముందే క్లారిటీగా మాట్లాడుకుని లోనికి వెళ్ళాలా. ఊరికి ముందే వెళ్ళిపోయి కూర్చుంటే ప్రతి ఏదోకి ఇదే లోకుగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళే ముందే ఏంది సంగతి, ఇది మనిషి ఇదే క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళాలా. కుర్చీలు దొరకనట్టు ఏం పని లేనట్టు ఫస్ట్ వెళ్ళి లైన్లో నుంచి ఫస్ట్ స్వాగతిస్తున్నాము, ఒక్కల ప్రాజెక్టు స్వాగతిస్తున్నాం మాత్రం కంగారు పడిపోయి వెళ్ళిపోవాలా. ఇప్పుడు 5, 6 అవుతుంది. ఏంటి టైం అయిపోతుంది కదా, కాపలా కాసి కూర్చోండి. చెప్పి ఏం కాల టైం వేస్ట్ కదా మనకి. అదేదో ఫస్ట్ ఉండు, అదేదో మాట్లాడే బదులు ఇవన్నీ వద్దునా, నువ్వు ఎందుకు అరుస్తున్నావు సమాధానం చెప్పి నేను చెప్తాను. ఇంత టైం ఎందుకు వెయిట్ చేయాలి చెప్పు. మనం నీకు ఏం తక్కువ, నాకేం తక్కువ, ఆయనకేం తక్కువ చెప్పు. కారు తక్కువ, కారు మనోడు అరగంటలో ఇంటికి పోతుంది. చెప్తాను దాని సమాధానం చెప్తాను. అయ్యా నేను లోన్ పోయే ముందే క్లారిటీగా అన్నగారు ఇది మ్యాటర్, ఇది విషయం, పోయే ట్రైన్ టైం అయింది అని పోయొచ్చు కదా. నీకంటే ముందు నేను కొట్లానా అతనితో, అసలు ఎందుకు ఏం చేయాలన్నాడు. నేను వానికి 10 నిమిషాలు క్లాస్ పెట్టినా తెలుసా నీకు ఆ విషయం. నేను 10 నిమిషాలు క్లాస్ పెట్టినా 2 రోజుల నుంచి అదే అంటున్నాడు. వస్తేనే 10 నిమిషాలు క్లాస్ పెట్టినా మేము నీకు సపోర్ట్ చేయడానికి వచ్చేది ఈ ప్రాజెక్ట్ ఉండాలని వాడి ఉద్దేశంతోనే మాట్లాడతాను అని అంటే నాకు అవసరం లేదు అన్నాడు. నాతో మాట్లాడు. నీకంటే ముందు నేను 10 నిమిషాలు బాగా ఫుల్ క్లాస్ పీకిన అతను ఊరికే పీకలేదు. మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. సరే మీరు చేయండి ఏదో చేస్తాను తిప్పుకొచ్చా లైన్ లోకి అని రాజు గారికి ఫోన్ చేశాడు. రాజు గారు ఒక మాట కూడా చెప్తానన్న, బల్లికొరవలో ఒక ఫార్ములా ఉంది, 250 రూపాయలు సాంబార్ రైస్. అది మార్కెట్ లో పోయింది. అది ఎక్కడ దాకా పోయింది? దేవరపల్లి, దుద్దుకూరు టు రౌతులపూడి టు చేమకుర్తి టు శ్రీకాకుళం పోయింది. ఏం ఫార్ములా? NGO = 250 ప్లస్ సాంబార్ రైస్. ఇది బాగుంది, మంచి వాడు రెడ్డి గారు చెప్పినాడు ఈ ఊరికి, ఈ దేవరపల్లి